బ్రేకింగ్ న్యూస్ ఆపదలో ఉన్న వాళ్లకు అందాల్సిన సీఎంఆర్ఎఫ్ నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసింది తెలంగాణ సిఐడి. ఆర్ఎంపీ డాక్టర్ గొట్టిగిరి, నవీన హాస్పిటల్ సూపర్వైజర్ సైతిరెడ్డిని లోపలేశారు. నల్గొండలోని అమ్మ ఆసుపత్రి, మిర్యాలగూడలోని నవీన హాస్పిటల్ పేరుతో నకిలీ బిల్లులు నిందితులు సబ్మిట్ చేశారు. నల్గొండ జిల్లా నుంచి 19 నకిలీ అప్లికేషన్లు నిందితులు పెట్టినట్లు తేలింది. నకిలీ మెడికల్ బిల్లులు, రబ్బర్ స్టాంపులతో సీఎంఆర్ఎఫ్ డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేశారు. సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్ పై ఇప్పటికీ 6 కేసులు నమోదయ్యాయి. ఇక సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఈ సీఎంఆర్ఎఫ్ నిధులను ఏ విధంగా పక్కదారి పట్టించారు? పక్కదారి పట్టించిన వారి పరిస్థితి ఇప్పుడు పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించి నకిలీ బిల్లులు సబ్మిట్ చేసి నిధులు కొట్టేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా సీఎంఆర్ఎఫ్ అధికారులు గతంలో గుర్తించడం జరిగింది. దీనిపైనే సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్పిటళ్లకు సంబంధించి కేసులు ఉండడంతోనే ఈ కేసును సిఐడికి బదిలీ చేయడంతోనే తెలంగాణ వ్యాప్తంగా 6 కేసులు నమోదు చేసింది సిఐడి. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో 2 హాస్పిటళ్లను గుర్తించి అక్కడ 2 నిందితులను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కు తరలించడం జరిగింది. వీరు మొత్తం 19 అప్లికేషన్లు చేసినట్టు సిఐడి అధికారులు గుర్తించారు. నకిలీ బిల్లులతో పాటు నకిలీ రబ్బర్ స్టాంపులు అవిధంగా తయారు చేసి పేషెంట్ లేకుండానే వైద్యం చేసి దానికి సంబంధించిన బిల్స్, రిపోర్ట్స్ మొత్తం సీఎంఆర్ఎఫ్ కు సంబంధించి ఫైల్ చేయాల్సినటువంటి పేపర్స్ అన్నిటిని కూడా తయారు చేసి సబ్మిట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. నిందితుల్లో ఒకరు ఆర్ఎంపీ డాక్టర్ కాగా మరొకరు హాస్పిటల్లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. వీరు మొత్తం 19 అప్లికేషన్లు చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం. వీరికి సంబంధించి వీరి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. మిగతా జిల్లాల వ్యాప్తంగా కూడా హాస్పిటల్ల పేరుతోని నకిలీ బిల్స్ ని సబ్మిట్ చేసిన ముఠా సభ్యుల కోసం విచారణ కొనసాగుతుంది. ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించిన అధికారులు అనుమానం రావడంతో ఈ బిల్లుల పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడంతోనే సిఐడి ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. మరిన్ని అరెస్టులు ఈ కేసులో ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ప్రశ్న రైట్ సురేష్, థ్యాంక్ యూ.